హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారందరికీ ముఖ్యమైన వార్త అండి. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఆ ముఖ్యమైన వివరాలు ఏంటో పూర్తి డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకైతే జారీ చేసిన ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు పొందాలన్నా, ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయాలన్నా ఇలా అనేక రకాల ప్రయోజనాల కోసం ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఈ ఆధార్ కార్డు కీలకంగా మారిన నేపథ్యంలో ఆధార్ కార్డుపై వ్యక్తికి సంబంధించిన ఫోటో, వయస్సు, అడ్రస్ వంటి వివరాలు ఉంటాయి. దీన్ని గుర్తింపు పత్రంగా ఉపయోగించుకోవచ్చు. అయితే యూనిక్ అథెంటికేట్ ఆఫ్ ఇండియా అంటే యూఐడిఏఐ కొంతకాలం నుంచి ఆధార్ కార్డులను అయితే అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. సో మరి మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయిస్తున్నారా? ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి కొత్త ఛార్జెస్ ఎంతనో తెలుసా? సో ఆ వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇక ఆధార్ కార్డు పేరులోని పేరు కానీ, అడ్రస్ కానీ, ఈ విధంగా ఫోటో ఇలా ఏ విధమైన మార్పు చేయాల్సి వచ్చినా కొత్తగా ఛార్జీలు అయితే చెల్లించవలసి ఉంటుందండి. కొత్త రేట్ల ప్రకారం వేలిముద్రల మార్పు లేదా కంటి స్కానింగ్ కోసం ₹100 వరకు ఛార్జీ వసూలు చేస్తారు. పుట్టిన తేదీ, చిరునామా మార్చుకుంటే ₹50 వరకు చెల్లించవలసి ఉంటుంది. ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు వెళ్ళి ₹30 చెల్లించడం ద్వారా ఆధార్ కార్డు ప్రింటెడ్ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటిసారి ఆధార్ కోసం నమోదు చేసుకుంటే ఎటువంటి ఛార్జీలు అయితే వర్తించవు. సో కొత్తగా ఆధార్ కార్డు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఆధార్ కార్డు అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇక అంతేకాకుండా 5 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి పూర్తిగా ఉచితమండి. సో పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ అనేది పూర్తిగా ఉచితం. ఇక ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే పూర్తిగా ఉచితం. ఆధార్ కార్డు అప్డేట్ ఉచితంగా చేసుకునేందుకు ప్రభుత్వం మరో 3 నెలల పాటుగా గడువును పొడిగించడం జరిగింది. గతంలో ఈ గడువును మార్చి 14 కాగా తాజాగా ఆ గడువును జూన్ 14వ తేదీ వరకు పొడిగించడం జరిగింది. మరి బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ వివరాల అప్డేట్ కోసం సహా ఆధార్ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేయరాదనైతే యుఐడిఏఐ అన్ని ఆధార్ ఆపరేటర్లకైతే ఆదేశాలు జారీ చేసింది.